వెల్కమ్ టు ఎన్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామాలయ నిర్మాణంతో మన పని పూర్తి కాలేదు, ప్రధాని మోదీ. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో నా కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి, పవన్ కళ్యాణ్. దూకుడు పెంచుతున్న షర్మిల, రేపటి నుంచి జిల్లాల పర్యటన. అంగన్వాడీలను తొలగించాలంటూ ఏపీ సర్కార్ ఆదేశాలు. శతాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో బాలరాముడు కొలువైన చారిత్రక ఘట్టం పూర్తయింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదని అన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపాల్సి ఉందని స్పష్టం చేశారు. సర్వశక్తులు కూడా తీసుకొని దేశ వికాసానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర్, ఇదే మన కొత్త నినాదమని పేర్కొన్నారు. దేశ సర్వోన్నత అభివృద్ధికి అయోధ్య రామ మందిరం చిహ్నం కావాలని అభిలాషించారు. కాగా అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని సన్మానించారు. కార్మికులపై పూలు చల్లి నమస్కరించారు. ये भारत के विकास का अमृत काल है। आज भारत युवा शक्ति की पूंजी से भरा हुआ है, ऊर्जा से भरा हुआ है। ऐसी सकारात्मक परिस्थितियां फिर न जाने कितने समय बाद बनेगी। हमें अब चूकना नहीं है, हमें अब बैठना नहीं है। मैं अपने देश के युवाओं से कहूंगा, आपके सामने हजारों वर्ष की परंपरा की प्रेरणा है। आप भारत की उस पीढ़ी का प्रतिनिधित्व करते हैं जो चांद पर तिरंगा लहरा रही है। वो 15 लाख किलोमीटर की यात्रा करके सूर्य के पास जाकर मिशन आदित्य को सफल बना रही है। जो आसमान में तेजस और सागर में विक्रांत का परचम लहरा रही है। अपनी विरासत पर गर्व करते हुए आपको भारत का नव प्रभात लिखना है। परंपरा की पवित्रता और आधुनिकता की अनंतता, दोनों ही पथ पर चलते हुए भारत समृद्धि के लक्ष्य तक पहुंचेगा। मेरे साथियों, आने वाला समय अब सफलता का है। आने वाला समय अब सिद्धि का है। ये भव्य राम मंदिर साक्षी बनेगा भारत के उत्कर्ष का, भारत के उदय का। ये भव्य राम मंदिर साक्षी बनेगा भव्य भारत के अभ्युदय का, विकसित भारत का। ये मंदिर सिखाता है कि अगर लक्ष्य सत्य प्रमाणित हो, अगर लक्ष्य सामूहिकता और संगठित शक्ति से जन्मा हो, तब उस लक्ष्य को प्राप्त करना असंभव नहीं है। ये भारत का समय है और भारत अब आगे बढ़ने वाला है। शताब्दियों की प्रतीक्षा के बाद हम यहां पहुंचे हैं। हम सब ने इस युग का, इस कालखंड का इंतजार किया है। अब हम रुकेंगे नहीं, हम विकास की ऊंचाई पर जाकर ही रहेंगे। ఈ రోజు తాను భావోద్వేగానికి గురయ్యారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్లు వచ్చినట్లు తెలిపారు. రామాలయ ప్రారంభోత్సవ దేశంలో ఐక్యతను మరింతగా పెంచిందన్నారు. అయోధ్య రామ మందిరం తీర్థ ట్రస్ట్ దేశంలోని పలువురు ప్రముఖులకు ఈ కార్యక్రమం కోసం ఆహ్వానం పంపించింది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రామ మందిరం ఎదుట జనసేనాని ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ ఫోటోను ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతలను భుజాలపై వేసుకున్న ఆమె దానికి తగ్గట్టుగానే కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో అందరినీ కలుపుకొని పోవడం, కీలక నేతలను పార్టీలోకి తీసుకురావడం వంటి వాటిపై ప్రధానంగా ఆమె ఫోకస్ చేశారు.
కొత్త పాత తరం నేతలు కలయికతో పార్టీని బలోపేతం చెయ్యరని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె రేపటి నుంచి జిల్లాల యాత్రను చేపడుతున్నారు. రేపు శ్రీకాకుళం నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. వేతన పెంపు, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇప్పటికే ఎస్మా చట్టం కింద చేర్చుతూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఎస్మా చట్టం కింద షాకాజు నోటీసులు జారీ చేసినప్పటికీ విధుల్లో చేరకపోవడంపై సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తి కావడంతో ఇప్పటికే విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ కలెక్టర్లకు సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేందుకు కలెక్టర్లు చర్యలు చేపడుతున్నారు. తీసేసిన అంగన్వాడీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 25న కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అస్సాంలోని బటద్రవ ఆలయాన్ని సందర్శించుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ మాజీ చీఫ్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని టెంపుల్ కమిటీ అడ్డుకుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదంటూ కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. 15వ శతాబ్దానికి చెందిన ఆసామి సాధువు శ్రీ మంట శంకరదేవ జన్మస్థలంలో నిర్మించిన ఆలయమే బటద్రవ. బాద్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం బటద్రవ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ దర్శనం కోసం ప్రయత్నించగా కమిటీ సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులతో కలిసి నడి రోడ్డుపైనే బైఠాయించారు. ఆలయంలోకి అనుమతించకుండా అడ్డుకునేంత నేరం తాను ఏం చేశానో చెప్పాలని అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. ఆలయంలో గొడవలు సృష్టించడం తమ అభిమతం కాదని, కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్లిపోతామని చెప్పినా వినిపించుకోలేదని ఆయన ఆరోపించారు. అంగన్వాడీల సమ్మెపై ప్రయోగించిన ఎస్మా చట్టం గడువు ముగియడంతో ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. అంగన్వాడీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. అంగన్వాడీ చెల్లెమ్మలపై పిచ్చి పాలకుడు ప్రతాపం చూపిస్తున్నాడని విమర్శించారు. ఒకవైపు తాను వదిలిన బాణం తిరిగి తన వైపే దూసుకురావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో జగన్కు మతి భ్రమించిందని, విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. పిచ్చివాడి చేతిలో రాయి అటు ఇటు తిరిగి తమ న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల వైపు మళ్లింది. అంగన్వాడీలను ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంత్రిత్వ పోకడలకు అద్దం పడుతుంది అని తెలిపారు. షర్మిలకి కౌంటర్ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి, షర్మిల కాదు, ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేరు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్ళెవరు? రమ్మనండి, ఛాలెంజ్ చేస్తున్నా. మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి ఇలా మాట్లాడితే ఎలా అని తెలిపారు. ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే, కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ ఆశయ సాధనకి నేనే సరైన నాయకురాలని, నా వెంట నడవాలంటే ఒక పిలుపునిచ్చింది. అది ప్రజలు నిర్ణయించాలండి. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే, దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం? ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి ఎన్ని ఆలోచించుకోవాలని ఆమెకి షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతాను. వైసీపీ, టీడీపీ 2 పార్టీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారిపోయాయని ఆమె మాట్లాడుతున్నారు. దాంట్లో మీ అభిప్రాయం? బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తొప్పుడుగా మారే ఇదే లేదు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంలో, ఈ పార్టీ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి. ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం. మనకి రాజధానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళమా?
వీటి కోసమే మేము కాంప్రమైజ్ అయ్యాం కానీ పార్టీ సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా తాకట్టు పెట్టలేదు మేము కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ మా ప్రభుత్వం కానీ. అట్ ది సేమ్ టైం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఎంత అప్పు చేశారు, ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అనేది ఒకసారి చూడండి. రామభక్తులు మోడీ మోడీ అంటూ నినాదాలు, రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్. అడవుల్లోకి చొరబడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన 18 మందిని ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబుకు చెందిన అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఐ చిరంజీవి, ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి టీం స్మగ్లింగ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుని వెళ్లారు. సుండుపల్లి మండలం సానిపాయ రేంజ్లో కుడమండపల్లి రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉన్న కారును చుట్టుముట్టారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని గమనించారు. కొందరు పారిపోగా ఒకరు పట్టుబడ్డారు. కారులో 5 ఎర్రచందనం దొంగలు కనిపించాయి. దీంతో బెంగళూరుకు చెందిన సయ్యద్ నౌషద్ అరెస్టు చేసి 5 ఎర్రచందనం దొంగలు హుండై కారును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ తిరుపతి ఆధ్వర్యంలో నిన్న మరియు మొన్న 2 రోజుల్లో మంచి గుడ్ వర్క్ జరిగింది. సానిపాయ బేస్ క్యాంప్ నుంచి ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి టీము రాయవరం, సుండుపల్లి రాయవరం ఏరియాలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక హుండై యాక్సెంట్ కారు, దాంతోపాటు 5 లాక్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆ ప్రాంతంలో వాటిని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి నౌషాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ లాక్స్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కూలీల గురించి కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఐ రఫీ. అలాగే ఆర్ఎస్ఐ విష్ణు ఫారెస్ట్ పుట్టంగిమడుగు అనే ఏరియాలో ఒక ఎక్యూజ్ని పట్టుకొని, తమిళ కూలీని పట్టుకొని ఆయన దగ్గర నుంచి 5 లాక్స్ సీజ్ చేయడం జరిగింది. అక్కడ అతనితో పాటు మిగతా ఉన్నటువంటి ఒక 6 మంది కూలీలు పారిపోయారు. వాళ్ళ గురించి దర్యాప్తు చేస్తున్నాం. ఈ 2 కేసుల్ని రెడ్ శాండ్ టాస్క్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ మురళీధర్ సార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తాం. అదేవిధంగా నిన్న ఉదయం నెల్లూరు జిల్లా కలువాయి సెక్షన్లో పెంచలకోన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఆర్ఎస్ఐ రాఘవేంద్ర టీం వెహికల్ చెకింగ్ ఫారెస్ట్లో కూంబింగ్ చేస్తూ ఉంటే 18 మంది తమిళ కూలీలను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక టెంపో ట్రావెలర్ వెహికల్ని, దాని డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఆ 18 మందిని అరెస్ట్ చేసి, టెంపో డ్రైవర్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. నిన్న ఆ వెహికల్ని స్వాధీనం చేసుకున్నాం. ఈ 3 కేసుల్లో బాగా పనిచేసినటువంటి ఆర్ఎస్ఎల్కి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టీమ్స్ ఈ మొత్తం వర్క్స్ని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో డిఐజీ గారు, ఎస్పీ గారు, పి శ్రీనివాస్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టీమ్స్ అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసి ఇంటెలిజెన్స్ బేస్డ్గా రైడ్ చేయడం వల్ల ఈ మంచి విజయాలు పొందడం జరిగింది. మైలవరం రహదారిపై బైఠాయించిన అంగన్వాడీలు మరియు సిఐటియు నేతలు తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ గత 40 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరసనలకు మద్దతు పలికిన సిఐటియు నేతలను అరెస్టు చేయడం దారుణమని అంగన్వాడీలు మండిపడ్డారు. పోలీసులు
తిరుపతి జిల్లా సోమవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ పరమేశ్వరి రెడ్డి ఐపీఎస్ నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరి కేసు విషయాలను కుశలంగా అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపి స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పందన ఫిర్యాదుల పట్ల ఆలస్యత వహించకూడదని పోలీసు అధికారులను ఆదేశించారు. What you studied? Studied degree. Doing any job? రామ జన్మభూమి అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ అర్బన్ పార్టీ కార్యాలయం నుంచి కొత్తపేట క్లాత్ మార్కెట్లోని రామాలయం వద్దకు జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రామచంద్ర భగవానుడు ధర్మానికి ప్రతిరూపమైన చూపిన సహనం, త్యాగం, ధైర్య సాహసాలు అందరికీ పూర్తిగా శ్రీరామును సృష్టించిన మార్గం కారణంగా భారతదేశం అనేక దాడులను తట్టుకుంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం హిందువుల చిరకాల స్వప్నమని, ధర్మ రక్షణకు ఒక గొప్ప వేదిక అని అన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచంలోని ప్రతి హిందువు ఎదురు చూస్తున్న శుభతరుణం ఈ రోజు 12 గంటల 29 నిమిషాల 32 సెకండ్లకి అయోధ్య రామ మందిర నిర్మాణం, భవ్య మందిరం, దివ్య మందిరం, రామ మందిరం రామ్లల్లాతో ప్రారంభం జరుగుతుంది. 1528 సంవత్సరంలో ముష్కర్ల దాడిలో దెబ్బతిన్న అయోధ్య రామ మందిరం ఈ రోజు మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రోజు అందరూ రామనామ జపంతో పులకింతలు కావాలని కోరుకుంటున్నాం. అట్లానే రేపు వచ్చే రామరాజ్యం కూడా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత వాళ్ళిద్దరి సంకీర్ణ ప్రభుత్వంలో రామరాజ్యం కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు సాయంత్రం 5 దీపాలు వెలిగించి రాముల వారికి గుర్తుగా ప్రతి ఇంటి ముందు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ దేశం భారతదేశం, భరతఖండం అంటే రాముని పరిపాలించిన దేశం. ప్రతి హిందువు యొక్క కోరిక రాముని దేశంలో అందరం కూడా సుఖ సంతోషాలతోటి దేవదేవుడు అనేటువంటి రాముడు మమ్మల్ని అందరినీ కాపాడుతారని చెప్పేసి ప్రతి హిందూ ఈ రోజున రాముని యొక్క అయోధ్యలో జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్టకి ప్రతి ఒక్కరు కూడా ఆనందదాయకంగా కూడా ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో మా ప్రతి ఒక్క హిందూ ఈ రోజున ఒక పండగలాగా పెద్ద పండగల్లో కూడా అటువంటి పండగ వాతావరణంలో మరి విగ్రహ ప్రతిష్ట నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ప్రతి పౌరుడు కూడా వీక్షిస్తున్నారు. అక్కడ జరిగే కార్యక్రమం గురించి దానికి ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా మరి పిలుపు మేరకు ఈ రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా అధిపతి అయినటువంటి అట్లానే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పిలుపు మేరకు అయోధ్యలో రామ మందిరం, రాముని యొక్క విగ్రహ ప్రతిష్టకి ప్రతి ఒక్కరు కూడా వెళ్లి ఆయన ఆశీస్సులు కోరుకుంటూ ప్రతి పౌరుడు కూడా ఆనందంతో ఉండాలని చెప్పేసి, క్షేమంగా ఉండాలని చెప్పేసి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఎక్కడైనా కానీ భారతదేశంలో సుఖ సంపదలు ఎక్కడనున్నా కానీ రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే రాముడు అంత ఆనందదాయకంగా పరిపాలించాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రామరాజ్యం ఎవరైనా మంచి పరిపాలన అందిస్తారంటే రామరాజ్యం అందించారా అంటారు. అటువంటి పరిపాలన మాకు అందించాలని చెప్పేసి ఆ రాముని విగ్రహ ప్రతిష్టకి హిందువులందరం కూడా ఆనందదాయకంగా ఈ రోజున దానికి మరి అక్కడ ప్రతిష్ట జరుగుతుంటే మేము కూడా ఇక్కడ మరి వస్త్రం మరి సమర్పించడానికి వెళ్ళాము. దానికి పెద్ద ఎత్తునటువంటి జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఎంతో ఆనందదాయకంగా దీంట్లో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇంకా ఉనికిని చాటుకుంటూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. స్టార్ బ్యాట్స్మెన్ ట్రావిడ్ హెడ్ కు కరోనా నిర్ధారణ అయింది.
ఆసీస్ జట్టు కొన్ని రోజుల కిందట వెస్టిండీస్తో తొలి టెస్ట్ ఆడింది. ఈ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా ట్రావిస్ హెడ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ట్రావిస్ హెడ్ను మిగతా ఆటగాళ్లకు దూరంగా ఉంచారు. అతడు రేపటి వరకు ఐసోలేషన్లో ఉంటాడు. జనవరి 25 నుంచి జరిగే రెండో టెస్టులో హెడ్ ఆడటం కష్టమేననిపిస్తుంది. హెడ్ వెస్టిండీస్లో తొలి టెస్టులో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకకు ఈసారి బరిలోకి దిగిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదలైంది. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. అనుదీప్ దేవ్, గౌరీ హరి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా 3 పెద్ద సినిమాలతో తలపడడం విశేషం. తొలి రోజున తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. చాలా వేగంగా భారీ వసూళ్లను రాబడుతూ ఆశ్చర్యపరుస్తుంది. 100 కోట్ల క్లబ్లోకి చేరడానికి ఈ సినిమాకి ఎక్కువ సమయం పట్టలేదు. నిన్నటితో ఈ సినిమా 10 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామాలయ నిర్మాణంతో మన పని పూర్తి కాలేదు, ప్రధాని మోదీ. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో నా కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి, పవన్ కళ్యాణ్. దూకుడు పెంచుతున్న షర్మిల, రేపటి నుంచి జిల్లాల పర్యటన. అంగన్వాడీలను తొలగించాలంటూ ఏపీ సర్కార్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.